వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో పాతకాలం పద్ధతిలో ఆరోగ్యకరమైన తాటి రొట్టె ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: తాటి గుజ్జు 1 కప్పు, బెల్లం పౌడర్ 1/2 కప్పు, ఇడ్లీ రవ్వ 1 కప్పు, నూనె 1/2 కప్పు. ముందుగా తాటికాయను నేలకేసి చితక్కొట్టుకోవాలి. ఇలా చితక్కొట్టుకున్న తర్వాత దీని లోపల ఏమైనా పురుగులు ఉన్నాయేమో చూసుకొని, పురుగులు లేనట్లయితే దీనిపైన ఉన్నటువంటి తొక్కు మొత్తం తీసేసుకోవాలి. ఇలా తొక్కు మొత్తం తీసుకున్న తర్వాత ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ టెంకపై మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గుజ్జు బాగా వస్తుంది. తరువాత ఒక చిల్లి జల్లెడను తీసుకొని ఇలా తాటిపేసం తీసుకోవాలి. ఇలా తాటిపేసం రెడీ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత బెల్లంను మెత్తని పౌడర్గా చితక్కొట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా మెత్తని పౌడర్గా చేసుకోవచ్చు. ఇలా మెత్తగా చితక్కొట్టుకున్న తర్వాత ఒక బౌల్లో 1 కప్పు తాటి గుజ్జును వేసుకొని అరకప్పు బెల్లం పౌడర్ని వేసుకోవాలి. వేసి ఇందులో ఏమైనా చిన్న ముక్కలు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు బియ్యం రవ్వ లేదా ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. వేసి ఇది అంతా బాగా కలుపుకుందాం. ఇది మరీ చిక్కగా కాకుండా మరీ లూజ్గాను కాకుండా కలుపుకోవాలి. మీరు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇలా కొద్దిగా జారుగా ఉండేటట్లుగా పిండి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దర్శరగా ఉండేటటువంటి కుక్కర్ని కానీ మూకుడిని కానీ స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత 1/2 కప్పు నూనె వేసుకొని తయారు చేసుకున్నటువంటి పిండిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీనిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషముల వరకు ఉడికించుకోవాలి. అలాగే వేరొక స్టవ్ మీద డొక్క పెళ్లను కాల్చుకోవాలి. ఎందుకంటే నిప్పులు రెడీ చేసుకోవాలి కనుక నేను వేరొక స్టవ్ మీద డొక్క పెళ్లను కాలుస్తున్నాను. ఇలా సైడ్ని కొద్దిగా మాడేంత వరకు కాల్చుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని అరిటాకును బాగా కడిగి తుడుచుకోవాలి. దీనిని ఈ రొట్టెపైని వేసుకొని తయారు చేసి పెట్టుకున్నటువంటి నిప్పులను రొట్టెకు మధ్యలో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల పైన కూడా మంచిగా మాడి బాగా కాలుతుంది. కొద్దిగా మాడినట్లుగా అవుతుంది, అయినప్పటికీ టేస్ట్ చాలా బాగుంటుంది. మాడును కూడా తినొచ్చు. లైట్గా మాడినట్లుగా కాల్చుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇది 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. దీనిని రాత్రి కాల్చుకుని ఉదయం తిన్నట్లయితే చాలా బాగుంటుంది. దీనిని వేడివేడిగా కాకుండా బాగా చల్లారిన తర్వాత తిన్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఇది పాతకాలం పద్ధతిలో తయారు చేస్తున్నాను. ఇలా నిప్పులు మొత్తం బాగా చల్లారేంత వరకు ఉంచిన తర్వాత దీనిని తీసేసుకొని పైన బూడిదేమైనా ఉన్నట్లయితే ఊదినట్లయితే పోతుంది. పాతకాలంలో అయితే దీనిని పొయ్యి మీద తయారు చేసేవారు. ఇప్పుడు పొయ్యి మీద కుదరటం లేదు కనుక గ్యాస్ స్టవ్ మీదే పాతకాలం పద్ధతిలో ఈజీగా రుచికరమైన తాటి రొట్టె రెడీ అయ్యింది. ఇది 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.